హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను దొండకాయతో చట్నీ అండి. ఫస్ట్ అయితే దొండకాయలని క్లీన్‌గా వాష్ చేసేసుకోండి. స్లైసెస్ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే 1/4 కేజీ అంత దొండకాయలనేటివి నేను పెట్టుకున్నానండి. ఒక ప్లేట్‌లో పచ్చిమిర్చిని, కొత్తిమీరను కడిగేసేసి క్లీన్‌గా కట్ చేసి పెట్టుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, ఒక పిడికెడంత పల్లీలను పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాణలి పెట్టేసి అందులో ఆయిల్ అనేది వేసేసి దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. ఇలా వేగితే దీంట్లో ఉంటున్న కారం అనేది మీకు తగ్గుతుందండి. దీంట్లోకి ఒక పిడికెడంత కొత్తిమీరని తీసి వేసేయండి. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా రోస్టెడ్ పల్లీలను నేను వేస్తున్నానండి. ఒక హాఫ్ పిడికెడండి అనుకోవచ్చండి. దాన్ని వేయండి. వేశాక హాఫ్ టీ స్పూన్ అంతా జీరాని తీసుకొనేసి దీంట్లోకి వేయండి. ఈ మూడిటిని ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్‌లో వేయించండి. మీ దగ్గర రోస్టెడ్ పల్లీలు అనేటివి లేకపోతే స్టార్టింగ్‌లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను తీసుకొనేసి వేయించేసుకొని మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి. ఇలా మంచిగా వేయించిన దానిని నేను ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటున్నా అండి. ఇది కొంచెం చల్లారాక దీంట్ని తీసుకొనేసి మీరు ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. చేసేసుకొనేసి జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసి పెట్టేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు చట్నీలో అన్నీ మెదుగుతాయండి. సో, చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసేసి, ఆ ఆయిల్‌లో 1/4 కేజీ అంత దొండకాయలను కట్ చేసినటివి వేసేసి దీంట్లో మీరు మంచిగా వేయించుకోండి. దొండకాయలని అవాయిడ్ చేయొద్దండి. షుగర్ లెవెల్స్‌ని బాగా కంట్రోల్ చేస్తుందండి. అవునండి. హై షుగర్ ఉండే వాళ్ళకి ఇది వెంటనే తగ్గిస్తుంది. ఒక 1 వీక్ మీరు యూజ్ చేసే లోపల మీకే తెలుస్తుంది. దీంట్లోకి కొంచెం అంతా ఉప్పు వేసేయండి. ఉప్పేసేసి దీన్ని బాగా వేయించండి. ఇలా ఉప్పు వేయటం ద్వారా దొండకాయలో ఉండే వాటర్ అనేది బయటకొచ్చేసి దొండకాయలు బాగా మగ్గేలాగా చేస్తుందండి ఉప్పనేది. సో, ఫస్ట్ ఈ దొండకాయలు మనకు హాఫ్ పార్ట్ అంతా మనకి క్లీన్‌గా వేగిపోవాలండి. హాఫ్ పార్ట్ మాత్రమే వేగాక ఇందులోకి 2 పెద్ద సైజ్ టొమాటోస్ కానీ, 3 మీడియం సైజ్ టొమాటోస్ కానీ తీసుకొని ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకోండి. ఆ చాప్ చేసిన టొమాటోస్‌ని వేసేయండి. వేసేసి ఈ దొండకాయతో పాటు ఈ యొక్క టొమాటో అనేది మగ్గాలండి. ఈ టొమాటో మగ్గే లోపల మిగతా హాఫ్ పార్ట్ అంతా దొండకాయలు ఉడికిపోతాదండి. ఈ రెండిటిని కలిపి మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొనేసి వేయించుకోండి. ఈ మాదిరిగా మీకు బాగా వేగాక అండి టొమాటో కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇందులోకి మీరేం చేస్తారంటే ఒక హాఫ్ కొబ్బరి చిప్ప అండి తీసుకొనేసి గ్రేట్ చేసి పెట్టుకోండి. దాంట్లో ఒక పిడికెడి అంత అంటే 2 టేబుల్ స్పూన్ అంత కొబ్బరిని ఎండు కొబ్బరి అండి తీసుకొని వేసేసుకొనేసి లో ఫ్లేమ్‌లో జస్ట్ మిక్స్ చేయాల 1 మినిట్ అండి. జస్ట్ మిక్స్ చేసేసుకొని ఇందులోకి 4 గార్లిక్ అండి 4 తెల్లగడ్డలు పీల్ చేసేసి పెట్టుకొనేసి ఆ తెల్లగడ్డల్ని దీంట్లోకి వేసేయండి. స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేయండి. ఈ వేడి మీద జస్ట్ మిక్స్ చేయండి దాన్ని. చేసేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా టామరిన్‌ని మీరు తీసుకొనేసి క్లీన్‌గా వాష్ చేసేసి దీంట్లోకి వేసేయండి. వేసేసి ఇప్పుడు ఇది చల్లారనివ్వండి. చల్లారాక దీన్ని తీసుకొనేసి మిక్సీ జార్‌లోకి మీరు పెట్టేసుకోండి. తీసుకొనేసి దీన్ని ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ అనేది వేసి ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోండి. సాల్ట్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఏసుకోండి. టేస్ట్ చూసుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మీరు పోపు దినుసు పెట్టండి. నెక్స్ట్ ఫస్ట్ పాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసి దాంట్లోకి ఫస్ట్ ఆవాలనేటివి వేయండి. ఆవాలు చిటపటమనలాడాలండి. లేదంటే అవి కొంచెం చేదుగా ఉంటాయండి. అవి చిటపటన్నాక జీలకర్ర అనేది వేయండి. తర్వాత ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు తీసుకొని దీంట్లోకి వేసేయండి. వేశాక అవి వేగాక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసేయండి. అందులోకి కొంచెం కరివేపాకు అనేది కూడా వేసేసి దీన్ని కొంచెం మంచిగా డ్రై అయ్యాక దీన్ని తీసుకుపోయేసి మీరు చట్నీ చేశారు కదా అండి! ఆ చట్నీలోకి ఈ యొక్క పోపు అనేది దాంట్లోకి వేసేయండి. ఈ ఆయిల్ అయితే ఎక్కువ కాదండి, సరిపోతుంది దీనికి. ఇది టేస్టీగా ఉంటుందండి. నేను చేసే మిల్లెట్స్ లేక్ కానీ, లేకపోతే మీరు చేసుకునే రైస్ లేక్ కానీ ఈ ఈ చట్నీ అనేది బావుంటుందండి. దోసల్లోకి కూడా బావుంటుంది. దొండకాయలే కదా అని మీరు తీసి పారేయకండి. దీంట్లో చాలా పోషక విలువలున్నాయండి.